ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు సంతకం పెట్టినా ఆ ఫైల్స్ మూవ్ అవ్వవు. ఎందుకంటే చూపులేని నువ్వు సంతకం పెట్టినా లీగల్గా చెల్లదు. ఆ ఫైల్స్ లైవ్ నేను సంతకం చేసి అప్రూవ్ చేస్తాను. ఇవేనా ఫైల్స్? అవును సార్. లక్ష్మి పెన్ను. ఇక నుంచి ఏ పెండింగ్ ఫైల్స్ అయినా నేనే అప్రూవ్ చేస్తాను. అలాగే సార్. బిహారీ నేను యాడ్ చేసిన ఫైల్స్ చదివితే నేను దొరికిపోతాను. ఈ లక్ష్మి పరిస్థితిని యూజ్ చేసుకుని దాన్ని ఇరికిద్దామనుకుంటే నేను ఇరుక్కునేలా ఉన్నానేంటి? ఇవన్నీ లక్ష్మి అప్రూవ్ చేసిన ఫైల్సేనా? అవును సార్. వీడేంటి ఆ ఫైల్స్ ఏం ఫైల్సో అబ్జర్వ్ చేయకుండా సంతకం పెడుతున్నాడు? లక్ష్మి అప్రూవ్ చేసిన ఫైల్స్ ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? లేవు సార్. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మేడం. ఓకే మేడం. ఏ ఫైల్ అయినా క్లియర్గా స్టడీ చేసి సంతకం పెట్టని విహారీ అసలు ఫైల్ ఏంటో కూడా చూడకుండా సంతకం పెడుతున్నాడంటే విహారీ ఏదో చాలా డిస్టర్బెన్స్ మూడ్లో ఉన్నాడు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని నేను గేమ్ ఆడతాను. విహారీని అన్ఫిట్ అని ఇంట్లో వాళ్ళ దృష్టిలో క్రియేట్ చేసి అన్ని బిజినెస్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి మేడం అది? మనం అప్రూవల్ చేయకుండా రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి మేడం. వాటి లిస్ట్ కావాలి. అండ్ ఆ ప్రాజెక్టు టెండర్లు ఎప్పుడున్నాయో వాటి డీటెయిల్స్ కావాలి. ఒకసారి చెక్ చేయాలి మేడం. వెంటనే చెక్ చేసి నాకు అన్ని డీటెయిల్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించండి. అలాగే మేడం. ఇప్పుడు నేను ఆడే చదరంగంలో వేసే ఎత్తులకి విహారీకి ఏం చేయాలో అర్థం కాక సరెండర్ అవుతాడు. అన్ని వైపుల నుంచి విహారీని చుట్టుముట్టి చెక్ చెప్పి విహారీని ఓడించి నా సామ్రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. నేనే అధినాయకురాల్ని, ఈ ఆస్తిని వ్యాపారాల్ని ఏలతాను.